హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలిత రామినేని. 10 నిమిషాలలో ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ని రెడీ చేసుకొని ఈ ఎండాకాలంలో పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చల్లగా బాదం పాలు ఇవ్వచ్చు. ఇలాంటి హెల్దీ డ్రింక్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ప్రీమిక్స్ పౌడర్ తోటే క్రీమీగా ఉండే కుల్ఫీని కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ని చూసేద్దాం. ముందుగా నేను ఒక బౌల్ బాదం పప్పు తీసుకున్నాను. ఈ బౌల్లో 200 గ్రామ్స్ బాదం పప్పు పడతాయండి. ఈ బాదం పప్పు మీద పొట్టు తీయడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ బాదం పప్పుని యాడ్ చేయండి. ఈ పప్పులు వేసిన వెంటనే కలపండి. ఎక్కువ టైం ఏం పట్టదు. స్టవ్ మీద ఈ పప్పులని 2 నిమిషాల కంటే ఎక్కువ ఉంచొద్దు. చూడండి, పప్పు మీద పొట్టు ముడుచుకుపోయినట్లు కనపడుతుంది కదా. ఇప్పుడు ఒక పప్పు తీసుకొని చెక్ చేయండి. చూడండి ఎంత ఈజీగా పొట్టుపోతుందో. అప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని వడకట్టుకోండి. చిల్లులు గిన్నెలోనైనా వడకట్టుకోండి. నేను ఈ గరిటెతోటి తీస్తున్నాను. ఇలా వాటర్ అంతా పోయే వరకు ఇలా ఉంచండి. ఇప్పుడు వాటర్ అంతా పోయినాయి కదా, వీటిని ఒక కాటన్ క్లాత్ మీద వేయండి. లేట్ చేయకుండా వీటి మీద తడంతా పోయే వరకు తుడవండి. ఇలా తుడిచిన తర్వాత పప్పుల మీద పొట్టు ఈజీగా పోతుంది. చూడండి ఎంత ఈజీగా పోతుందో. ఇలా పప్పుల మీద ఉన్న పొట్టునంతా తీసిన తర్వాత ఈ పప్పులను కూడా ఒకసారి తడి లేకుండా తుడవాలి. ఇప్పుడు ఈ పప్పుల్ని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఈ బాదం పప్పులని యాడ్ చేయాలి. స్టవ్ ఫ్లేమ్ లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. ఈ పప్పులు మాడిపోకుండా పప్పుల కలరు కొంచెం మారే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడు మంచి వాసన వచ్చింది. పక్కింట్లో వాళ్ళకు కూడా తెలిసిపోయిద్ది మనం ఏదో స్వీట్ చేస్తున్నాము అనేసి. అంత మంచి స్మెల్ వచ్చిద్దండి. ఇలా పప్పుల కలరు కొంచెం మారిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు తీసుకోవాలి. అంటే 1 కప్పు బాదం పప్పుకి 1/2 కప్పు జీడిపప్పు తీసుకున్నాను. ఈ పప్పులు కూడా కొంచెం కలర్ మారిన తర్వాత 2 స్పూన్లు పిస్తా పప్పులు తీసుకోవాలి. ఈ పిస్తా పప్పు ఆప్షనల్ అండి. ఉంటే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఈ పప్పులు వేయించుకునే దాన్ని బట్టే బాదం పాలు టేస్ట్ అనేది తెలుస్తుంది. ఈ పప్పులు మాడిపోతే బాదం పాలు చేదుగా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి. ఈ పప్పులు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కొంచెం బాదం పప్పులు తీసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు, కొంచెం పిస్తా పప్పులు తీసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మంచి వాసన వస్తుంది కదా, అప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇవి ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు ఈ అన్ని పప్పులని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్కి నేను పంచదారని యూజ్ చేస్తున్నాను. 1 కప్పు బాదం పప్పుకి 1.5 కప్పు పంచదార తీసుకోవాలి. ఈ పంచదారకు బదులు పటిక బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. వీటిని గ్రైండ్ చేసుకోవటం కోసం ఒక జారుని తీసుకొని ఈ పప్పులని పంచదారని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. 10 యాలుక్కాయలు, 1/2 స్పూన్ పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. పసుపు వేస్తే వాసన ఏమి రాదండి, మంచి కలర్ వస్తుంది. ఈ పప్పులని గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్యలో ఇలా కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే పప్పుల్లో నుంచి నూనె వచ్చి పౌడరు ముద్దగా అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కనీసం 3 సార్లు అయినా కలుపుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడరు ముద్దగా కాకుండా ఈ విధంగా పౌడర్ వచ్చే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈ పౌడరు కొంచెం వేడిగా ఉంటుంది, అందుకనే కొంచెం సేపు చల్లార పెట్టుకోండి. ఇప్పుడు ఈ పౌడర్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బాదం పప్పులని యాడ్ చేయండి. ఈ బాదం పప్పులు వేయటం వలన మనము బాదం పాలు తాగేటప్పుడు పంటి కింద ఈ పప్పు పడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్లోకి మీ దగ్గర కొంచెం కుంకుమ పువ్వు ఉందనుకోండి, ఒక చిటికెడు యాడ్ చేయండి, లేకపోయినా పర్వాలేదు. ఇలా చేసుకున్న బాదం పాలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవాలంటే పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి, లేకపోతే ఈ పౌడరు ముక్క వాసన వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ ప్రీమిక్స్ పౌడర్ని రెడీ చేసుకుంటే 2-3 నెలలు స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఈ ఎండాకాలం మొత్తం యూజ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ చల్లారిన తర్వాత మూత ఉన్న కంటైనర్లో కానీ ఒక బాటిల్లో కానీ స్టోర్ చేసుకోండి. ఈ పౌడర్ చేసుకుంటే ఫ్రెష్గా చేసుకొని అప్పుడప్పుడు బాదం పాలు చేసుకోండి, లేకపోతే ఇలా చేసుకుంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ బాదం పాలు చేద్దాము. ముందుగా బాదం పాలు కోసము స్టవ్ వెలిగించుకొని 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలు 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని ముందుగా రెడీ చేసుకున్న బాదం ప్రీమిక్స్ పౌడర్ని 4 స్పూన్లు యాడ్ చేస్తున్నాను.
హాఫ్ లీటర్ పాలుకి 4 స్పూన్లు ప్రీమిక్స్ పౌడర్ సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇంకొంచెం చిక్కగా కావాలనుకుంటే 1 స్పూను ప్రీమిక్స్ పౌడర్ని యాడ్ చేసుకోండి. స్వీట్ కూడా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని స్వీట్ కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం పంచదారని యాడ్ చేసి 2-3 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. ఈ బాదం పాలు వేడిగా తాగినా బాగుంటాయి, 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తాగినా చల్లగా చాలా బాగుంటాయి. ఇలా ప్రీమిక్స్ పౌడర్ ముందుగా చేసుకొని 2 మినిట్స్లో ఈ బాదం పాలు ఇంట్లోనే హెల్దీగా చేసుకొని తాగొచ్చు. ఇప్పుడు కుల్ఫీ ఐస్ క్రీమ్ చూద్దాం. కుల్ఫీ కోసము స్టవ్ వెలిగించి బాండీలో 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలల్లో నుంచి నేను కొద్దిగా పాలు ఒక బౌల్లో తీసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్స్ట్రా పాలు ఉన్నా కూడా అవేనే యూజ్ చేసుకోవచ్చు. ఈ పాలు వేడయ్యేలోపు ఒక గిన్నెలో 1 స్పూను కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ బదులుగా కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఈ కార్న్ఫ్లోర్ని ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాలతోటి కొంచెం వేసి కలుపుకోండి. ఈ కార్న్ఫ్లోర్ని పచ్చి పాలతోనైనా కలుపుకోవచ్చు, లేకపోతే కాచి చల్లార్చిన పాలతోనైనా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం పాలను తీసుకోండి. ఈ పాలల్లో 3 స్పూన్లు బాదం ప్రీమిక్స్ పౌడర్ని తీసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఎక్కువ పాలు తీసుకున్నామనుకోండి పలసగా అవుతుంది. కావాలనుకుంటే తర్వాతనైనా కొంచెం పాలు కలుపుకోవచ్చు. ఇంత కన్సిస్టెన్సీ ఉండే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను తీసుకున్న పాలల్లో ఈ పాలు మిగిలినవి, ఆ పాలను కూడా పాలల్లో యాడ్ చేస్తున్నాను. ఈ పాలని పైన మేగడ కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. వెన్న శాతము ఎక్కువగా ఉన్న పాలను తీసుకుంటే కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పాలు బాయిల్ అయ్యేటప్పుడు సైడ్న మేగడ కడుతుంది కదా, అది కూడా తీసి పాలల్లో కలుపుకుంటూ పాలను బాయిల్ చేసుకోవాలి. పాలు కొంచెం చిక్కబడ్డ తర్వాత పక్కన పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇలా కలుపుతూ యాడ్ చేయండి. స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్వీట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు స్వీట్ తక్కువగా అనిపిస్తే కొంచెం పంచదారని ఇప్పుడే యాడ్ చేయండి. ఇలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. ఇంత కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇలా కొంచెం చల్లారే వరకు కలపాలి, లేకపోతే పైన అట్టు కడుతుంది. చూడండి, చల్లారిన తర్వాత చాలా దగ్గర పడింది. ఇంకొంచెం పలసగా ఉన్నా పర్వాలేదు. కుల్ఫీ కోసము కుల్ఫీ మౌల్డ్ తీసుకున్నాను. ఇవి లేకపోతే మనం రోజు టీ తాగే టీ గ్లాసులైనా తీసుకోవచ్చు. ఇలా కుల్ఫీ మౌల్డ్లోకి ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేయాలి. 1/2 లీటర్ పాలు తీసుకుంటే 4 కుల్ఫీలు అవుతాయి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత నేను ఫాయిల్ పేపర్ తీసుకున్నాను. ఫాయిల్ పేపర్కి బదులుగా బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు, పాల కవర్నైనా తీసుకోవచ్చండి. పాల కవర్ వేసి పైన రబ్బర్ వేయండి. ఏం లేదబ్బా, ఈ మోల్డ్లోకి గాలిపోకుండా చూడాలి, దానికోసమే వీటిని కవర్ చేయాలి. ఇలా అన్నింటినీ కవర్ చేసిన తర్వాత మధ్యలో కట్ చేసి ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టాలి. ఇలానే మిగతా వాటికి కూడా ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకోవాలి. వీటిని కనీసము 8 గంటలైనా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను కుల్ఫీ చేస్తే నైటే ఈ విధంగా చేసి డీ ఫ్రిడ్జ్లో పెడతాను. నెక్స్ట్ రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు కదా, అందుకనే నేను ఇలానే చేస్తాను. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో ఈ మోల్డ్ని ఈ విధంగా తిప్పండి. ఇలా రౌండ్గా 2-3 సార్లు తిప్పితే సరిపోతుంది. ఇలా చేయటం వల్ల మోల్డ్ నుంచి కుల్ఫీని ఈజీగా బయటికి తీయొచ్చు. ఇలా ఈజీగా తీసుకోవచ్చు. చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, క్రీమీగా చాలా టేస్టీగా ఉంది. ఇలా కుల్ఫీని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ని చేసుకొని ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం పాలు కుల్ఫీని చేసుకొని ఈ ఎండాకాలంలో ఎంజాయ్ చేయొచ్చు. మరి నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.